హాయ్ అండి. మేమైతే ఇంకా రాజమండ్రిలో పండగకి బాగా తిరిగాం కదా. అప్పుడైతే అక్కడికి మేము ఎక్కడ జాతరలకి ఇంకా మా మామయ్య గారింటికి తిరిగాం కదా బాగాని. ఇంకా అప్పుడైతే మా అబ్బాయి అయితే రాజమండ్రిలో ఎగ్జిబిషన్ ఉంది తీసుకెళ్ళమని చాలాసార్లు అడిగాను, కానీ మేమైతే తీసుకెళ్ళలేదండి కుదరక. ఇంకెందుకంటే బాగా తిరుగుతున్నాం కదా, ఇంకా స్వీట్స్ వాళ్ళకి వాటికి వీటికి ఫోటోలు తీసుకునే బయటకి గట్టి వెళ్ళాము. ఇవన్నీ తిరగడం వల్ల ఇంకైతే ఒక రోజే మనకి రెస్ట్ దొరికింది. ఆ ఒక్క రోజు హ్యాపీగా ప్రశాంతంగా ఇంట్లో ఉందని చెప్పేసి మేము బయటకు వెళ్ళడం మానేసామన్నమాట. అడిగారు కదా తీసుకెళ్ళలేదు, ఇంకా బట్టల షాప్ గట్టి వెళ్ళాం కదా, కుదరలేదు అనమాట. ఇంకా అందుకోసమని మేము ఏం చేశారంటే ఇంకా అదే తునిలో కూడా ఎగ్జిబిషన్స్ ఉన్నాయండి, రెండు ఉన్నాయన్నమాట అటు డీమార్ట్ దగ్గర. ఇంకా అందుకోసమే ఇంకా అక్కడ కూడా బాగుంది కదని చెప్పేసి ఇక్కడైతే మనకి తిరగడానికి ఏమి ఉండవు కదని చెప్పేసి ఇంకా పండగ పోయాక ఇక్కడికి వచ్చాక మనం తుని వచ్చేసాక ఇక్కడైతే వెళ్దామని చెప్పేసి మా అబ్బాయిని తీసుకొచ్చామన్నమాట. తీసుకొచ్చి 2 days అయినా ఇంకా మా అబ్బాయి తింటున్నాడు, తీసుకెళ్ళి ఇంక ఎందుకులే అని చెప్పేసి బాగా పేసి పడుతున్నాడని చెప్పేసి మేము సండే ఇప్పుడు మా ఎగ్జిబిషన్కి అయితే వచ్చాము. అసలు ఎగ్జిబిషన్ కాలేదండి, సాటర్డే నైట్లా ఉంది వచ్చాము. ఎగ్జిబిషన్ చూసి చాలా రస్క్ ఉంది. అయిపోయి మేము వెళ్ళిందే 7:30కి 4:00కి ఆ టైంకి వెళ్ళామండి. ఇదైతే లండన్ ఎగ్జిబిషన్, లండన్ బ్రిడ్జ్ ఎగ్జిబిషన్ అండి. ఎదురు స్టార్టింగ్లోనే లండన్ బ్రిడ్జ్ అయితే ఉంది కదండి, చాలా బాగుంది మాట ఎగ్జిబిషన్ అయితే. ఇంతకుముందు రాజమండ్రిలో మా అబ్బాయి చిన్నప్పుడు అయితే వెళ్ళాము, ఇలా ఫోటోలు తీసుకున్నాకి ఇలా జంతువుల గట్ట అరుసుని గట్ట పెట్టారు, అప్పుడైతే అక్కడికి వెళ్ళామండి. తర్వాత వచ్చేసి ఇంకా కొంచెం సంవత్సరం వెళ్ళాం, కానీ మామూలుగా ఎగ్జిబిషన్ అంటే ఎక్కి తిరిగివే ఉన్నాయి, అవి మాత్రం ఉన్నాయి. పక్కనే ఉన్న ఎగ్జిబిషన్ ఇప్పుడు అది కూడా పెట్టారు, కానీ పెద్ద ఏమో అక్కడికి వెళ్ళలేదు మేము. ఎందుకు తిరిగి ఇక్కడైతే ఫోటోలు తీసుకున్న బాగుందని చెప్పేసి. ఇక్కడైతే చూడ లండన్లో ఉంటుంది కదా అటు ఇటు బాగున్నట్టు రోడ్డు అన్నీ ఏర్పాటు చేసి బాగా పెట్టారండి. ఇక్కడైతే చాలామంది ఫోటోలు దిగుతున్నారు, మేము కూడా ఫోటోలు దిగాము. పైగా కొన్ని వీడియోస్ కూడా తీసుకున్నాం అన్నమాట, షార్ట్స్. ఇక ఇక్కడ ఇది అలా లవ్ అని తుని ఉంది, ఇక్కడ కూడా ఒక ఫోటో తీసుకున్నాం, కొంచెం వీడియో తీసుకున్నాము. ఈ టెలిఫోన్ చూసారు, టెలిఫోన్ కింద ఇంతకుముందు ఎప్పుడు పాతకాలంలో వాడేవారండి ఫోన్స్ అయితే, అవి కూడా పెట్టారన్నమాట. సరదాగా అయితే ఊడిపోయింది, కానీ సరదాగా పిక్ తీసుకుందాం అలా తీసుకుందాం అన్నమాట. తర్వాత వచ్చేసి ఇక్కడైతే ఇంకా అన్ని ఫోటోలు తీసుకొని అన్నీ తిరిగాకైతే ఇంకా లోపలికి ఎంట్రన్స్ రాగానే మనకి ఏమన్నా కావాల్సిన రబ్బర్ బ్యాండ్స్, పిల్లల టోపీలు, తర్వాత వచ్చేసి గాజులు అన్నీ ఉన్నాయండి, తిని కూడా ఉన్నాయి. అని మేము ఇంకా ఏం తీసుకోలేదు అనమాట. ఇంతకు ముందుసారి వచ్చినప్పుడు అయితే మేము తుల్లోని ఇంతకు ముందుసారి వచ్చామన్నది. అప్పుడైతే కనుక మేము రబ్బర్ బ్యాండ్స్ తీసుకున్నాం, 2-3 జతలు తీసుకున్నాం, కానీ అస్సలు బాగాలేదండి. అప్పుడైతే రబ్బర్ బ్యాండ్స్ పెట్టుకొని చూస్తే సాగిపోయి తెగిపోయింది, ఒకరోజు కూడా పెట్టకుండానే. అసలు దానికి ఎలాస్టిక్ లేదు, లోపల అలా ఉందన్నమాట. అసలు చాలా చిరాకు ఉంది. ఇంకెందుకని చెప్పేసి టూ టూ అయితే తీసుకున్నాను, ఒక 20 రూపీస్. ఇంకా అందుకే ఈసారి అయితే మేము ఏం కొనలేదు. ఇక్కడైతే సాకులు స్టాల్ పెట్టారు, ఇక్కడైతే బ్రెడ్ అయ్యి ఒకటి 40 or 60 రూపీస్ అంట. ఇంకా అయితే మేము తీసుకోలేదండి, ఎందుకంటే ఇప్పుడు ఏమన్నా ఎక్కి ముందు ఏమైనా తిన్నామనుకో ఆ తిరుగుడికి ఇంకా మనకి కడుపులో తిప్పేసి వాంతులు అయిపోతాయి కదా. ఇంకా అందుకోసం మనం తిరిగేసే శుభ్రం తిరిగేసి అన్నీ ఎక్కి దిగిపోయాక అప్పుడే తిందామని ఫిక్స్ అయ్యమాట. మరి తినేసి ఎక్కితే ఎవరికైనా కడుపులో తిప్పుతుంది కదా, అందుకోసమని. ఇంకా అయినా పైగా అలవాట్లు ఎప్పుడో ఎక్కుతుంటాం, అలాంటిది మన కడుపులో తిప్పిందనుకో తిన్న కూడా ఏమన్నా మొత్తం కక్కేసుకుంటాం, వికారంగా ఉంటుంది కదా. అందుకే మేము అయితే ఏం తినలేదండి స్టార్టింగ్ అయితే. ఇంకా కొంచెంసేపు అటు ఇటు తిరిగి మేము అయితే జాయింట్ వీల్ అయితే ఎక్కానండి మా అబ్బాయిని తీసుకొని. జాయింట్ వీల్ చాలా సంవత్సరాలు అయింది ఎక్కి. నేను ఇంత ముందు సంవత్సరం కూడా కొలంబస్, నెక్స్ట్ వచ్చేసి డ్రాగన్ ఒకటి ఎక్కాను అంతే. మా అమ్మాయి చిన్నప్పుడు మా అబ్బాయికి అయితే వాటిలో ఆడిస్తారు కదండి, అది ప్యాడలు తొక్కుతారు కదా, అది అయితే ఎక్కించాను ముందు సంవత్సరం అయితే. మా హద్వి తెలుగు చిన్న వీడియో తీసినప్పుడు ఆ సంవత్సరం అయితే అండి సరదా కోసం ఈ సంవత్సరం ఉంది, కానీ మేమైతే ఎక్కించలేదు ఇంకా. ఎందుకంటే కొంచెం పెద్దడు, పైగా అప్పుడు టైం అయిపోతుంది, క్లోజ్ అయిపోయిన తర్వాత వీడు ఒక్కడే తొక్కాలని చెప్పేసి మేము ఎక్కించలేదు అనమాట. ఇక్కడైతే నేను టికెట్ 80 రూపాయలు అండి, నేను మా అబ్బాయి ఎక్కనమాట. మా అబ్బాయి చిన్నపిల్లడు కాబట్టి ఇంకా నేను ఆ పక్కన కూర్చోబెట్టుకున్నాను. అయితే ఆ నొక్కను ఎక్కించిన పాపం భయపడిపోతారు కదా, ఆడ భయపడడం మనకు తెలియదు పైన కూర్చున్నప్పుడు. అందుకే నేను కూడా వెళ్ళానమాట ఆడితో పాటు. పైగా ఎక్కింది జాయింట్ బిల్లు ఎక్కాం, కానీ పెద్ద అప్సెట్ అవ్వవలసింది, ఎందుకంటే పెద్ద ఏమి లేదండి. ఆడేం తెప్పలేదు, ఇలా తీసుకెళ్ళి పైన నుంచి పెట్టి ఒక 10 నిమిషాలు అలా 2-3 రౌండ్లు ఫాస్ట్గా తిప్పాడు అంతండి. అతను స్లో చేస్తాడు, ఇలాగ తిప్పుతూ ఆపేసి అలాగ 2 నిమిషాలు 3 నిమిషాలు అలా వేస్ట్ చేసి కూర్చోబెట్టేసాడు. అస్సలు బాగలేదండి అయితే. చిరాకు అనిపించింది మాట. పైన కూర్చోబెట్టేసేవాడు, దోమలు చూస్తే బాగా పులేమని కుట్టేసి మాట. ఇంకా నాకు వచ్చేసి ఇంకా అసలు తిప్పినట్లేదండి, 80 రూపాయలు వేస్ట్ అనిపించింది మాట. దీనికైతే ఒక 10 నిమిషాలు కూడా ఫాస్ట్గా తిప్పలేదు. కాకపోతే అది తిప్పేటప్పుడు అయితే నాకు కాలు పైకి తేలిపోయినట్టు అనిపించేసింది, భయం అనిపించేసింది. కానీ ఫస్ట్ 2-3 సార్లు అలా అనిపించింది, కానీ తర్వాత బాగుంది. తిరిగేటప్పుడు కనేటప్పుడు అక్కడ ఆపేసాడు. ఇంకా ఆపేసి అలాగ తిప్పుదామా వద్దన్నట్టు తిప్పాడు. ఇంకా నాకు వచ్చి దిగిపోయింది అనమాట. ఇంకా వేరే ఏమి రకతే బెటర్ కదని చెప్పేసి అక్కడి నుంచి వచ్చాను. ఇంకా అక్కడి నుంచి దిగిపోయి వచ్చాక బ్రేక్ డాన్స్ ఎక్కేవండి. మా అబ్బాయిని అడిగితే ఎక్కుదామన్నాడు. సీఆర్ చూస్తే ఎక్కే మా అబ్బాయి కళ్ళు తిరిగిపోతుందని ఏడుపు మాట. బాగా ఆపండి వాంతి వచ్చేస్తుంది అన్నాడు. కాకపోతే అప్పుడే స్టార్ట్ చేశాడు కదా, ఆపరని చెప్పేసి ఇంకా నేను అయితే బలవంతం కూర్చోబెట్టాను. అలాగా 5 నిమిషాలు కూడా తిప్పకముందే మా అబ్బాయి ఇంకా ఆపండి మా ఆయనగారు చెక్ చేస్తే అక్కడి నుంచి ఆపమాట. మా ఆయనగారు చెయ్యి అయితే ఊపేశారు, నేను కూడా చెయ్యి అయితే ఆపితే ఇంకా మా ఆయనగారు ఆ పాపం ఆ మాతో పాటు కూడా వాళ్ళు దిగిపోయారని చూసి అలా అయిపోయాడు మా అబ్బాయి అయితే పాపం.
వాంతులు వచ్చేసి ఈకారం పెట్టేసిందండి బాగాని. కళ్ళు తిరిగిపోయి పాపం ఎక్కొద్దన్నా వినిపించుకోలేదు. ఎక్కుదాం అంటాడు కానీ వీళ్ళకి ఏం తెలియదు కదా పాపం. మనం దానివల్ల ఇలా ఎక్కువగా తిరిగితే కళ్ళు తిరుగుతాయి అని చెప్పేసి తెలియక అది ఎక్కించాడు. ఇదైతే బాగానే తిప్పను కానీ ఇంకా తిప్పును పాపం 5 నిమిషాలనే ఇంకా తిప్పును కానీ మేమే వీడు వాంతి అవుతుందని మాతో ఇంకా దిగిపోవాల్సి వచ్చింది. లేదా కొంచెంసేపు ఉందాం. తర్వాత వచ్చేసి ఇంకా కళ్ళు తిరుగుతుంది. నిమ్మషాడు ఎక్కడైనా దొరుకుతుంది చెప్తే నిమ్మషాడు లేదు. ఇంకా అక్కడైతే డ్రింక్ అయితే తీసుకున్నామండి. ఇంకా అదొక్కటే ఉందన్నమాట. తప్ప ఇంకేమీ లేవు. ఒక డ్రింక్ బాటిల్ అయితే 40 రూపీస్ 30 రూపీస్ ఉంది. కుక్క చూసి అంత పెద్ద ఉంది, చాలా పెద్ద కుక్క అయితే ఉందండి ఇక్కడ. దాన్ని చూసి మాదిరి తెగారుస్తుంది అన్నమాట. తర్వాత వచ్చేసి ఇంకా లాస్ట్ అయితే ఇంకా అక్కడ మంచూరియా తీసుకున్నానండి. మంచూరియా 60 రూపీస్ అండి. అసలు బాగాలేదు, టేస్టే బాగాలేదండి అసలు మంచూరియా. అందులో 10 కూడా ఉండవు. మంచూరియా అయ్యి 60 రూపాయలంట. ఇంకా అక్కడికి మళ్ళీ నేనైతే మిరగా బజ్జీలు తీసుకున్నాను. అవి 350 రూపాయలు అంటే చాలా రేట్ ఉంటాయి. పైగా క్వాలిటీ కూడా పెద్ద బాగోదు. మనం ఇక్కడికి వెళ్ళి తిన్న వాళ్ళ క్వాలిటీస్ కూడా ఉండవు. క్వాలిటీ కూడా పెద్ద ఏం బాగోదు కదా. మన డైలీ తినే దగ్గర అయితే కస్టమర్ బాగోకపోతే అడ్లు అడుగుతామని చెప్పి భయంతో ఇంకా ఎలాగోలా ఉంటుంది. అంత టేస్ట్ కూడా బాగోదు. ఇంకా అది తినేసాక అయితే డ్రింక్ తాగేసి ఇంకా కొంచెం అటు ఇటు తిరిగి ఇంకా ఎదరికి వస్తుంటే ఇక్కడైతే పీచ్ మిఠాయి కనిపించింది. మా అబ్బాయి ఇందాక ఏమీ తినలేదు సరిగ్గా అని చెప్పేసి పీచ్ మిఠాయి తింటానని అడిగితే తీసుకున్నాను. తీసుకుంటే ఇంకా అద్వితలు చూసారా టేస్ట్. అద్వితలు దానికాలం పేసి పెడుతుంది. చిన్నది ఎవరు అంటే దానికి తీది ఉంది కదా, తీసుకుని నోట్లో తోసుకుంటున్నమాట. చిన్న దూదిలాగా ఉంది కదా, తోసేసుకుంటుంది లోపలికి. అది నోట్లో పెట్టకపోతే కరిగిపోతుంది. అది ఇంకా ఒకసారి రుచి చూసింది. ఇంకా తర్వాత నుంచి దానికి నచ్చేసింది బాగాని. ఇంకా అది కావాలని పెద్ద పేసి పెడుతుంది అన్నమాట. స్వీట్గా ఉంది కాబట్టి ఇంత తీసుకుని నోట్లో పెట్టేసుకుంటుంది. అది చిన్నదే కదా, అదే మామూలుగా మన తడగానే అది మామూలుగా మెత్తగా అయిపోద్ది కదా. ఇంకా బయటకు వచ్చేసినప్పుడు కొన్ని రీల్స్ అయితే చేసుకున్నాము. అందులో అద్వితలు చూసి డ్యాన్స్ కూడా వేస్తుంది. పాట వస్తే డ్యాన్స్ మాత్రం వేస్తుంది. సూపర్గా వేసింది డ్యాన్స్ మాత్రం. చిట్టి తల్లి వేసింది డ్యాన్స్. ఇంకా ఇలా ఇక్కడికి వచ్చాక బయటకి ఇది బయట అండి వాతావరణం అంతా. ఇక్కడికైతే వచ్చాక కొంచెం అయితే మా అద్వితలు అటు తిప్పి ఆడిపించి ఫోటోలు గట్టా మళ్ళీ తీసుకున్నాం. బయట అయితే మళ్ళీ బయటకు వచ్చే ముందు కూడా చాలా ఫొటోస్ అయితే తీసుకున్నామండి. అవన్నీ కూడా యాడ్ చేసాను చూడండి. ఇదైతే ఎగ్జిబిషన్ లోపల తీసుకున్న ఫొటోస్ అండి ఇవన్నీ. అద్వితలే డ్యాన్స్ భలే వేసిందన్నమాట. ఇవన్నీ ఫోటోలు తీసుకున్నమాట గుర్తుగా ఉంటాయని చెప్పి అద్వి పాపకి. తర్వాత వచ్చేసి ఇంకా ఇలాగా చైర్స్ అన్నీ మహారాణి కుర్చీలు గట్రా అన్నీ ఏర్పరిచేది. అన్నిటి దగ్గర అయితే ఫోటోలు తీసుకున్నామండి. ప్రతి ఒక్కదాని దగ్గర ఫోటోలు తీసుకున్నమాట. తీసుకొని అయితే యాడ్ చేసానండి. ఎందుకంటే ఇంకా వీడియోస్ అన్నిటి దగ్గర తీయలేదు కాబట్టి దీని దగ్గర అన్నిటి దగ్గర అయితే యాడ్ చేసి చాలా బాగా ఎంజాయ్ చేసామండి సంవత్సరం అయితే. ఇంకా టైం ఉంది కానీ మేమైతే వచ్చాము. ఇంకా అన్ని మ్యాక్సిమం 2 ఎక్కాము. ఇంకా చాలా అనిపించేసింది. ఇంకా కొలంబియా ఏదో ఉంటుంది, అది ఒకటి డ్రాగన్ అవన్నీ ఎక్కలేదండి. ఎందుకంటే ఇంకా టైం ఎందుకులే వేస్ట్ అని చెప్పేసి నేను వచ్చాము. ఇక్కడ గుర్రాల మీద కూడా ఎక్కి ఫోటోలు తీసుకున్నాం మా అబ్బాయి మా అమ్మాయిని. బాగా ఎంజాయ్ చేసామన్నమాట. ఈ సంవత్సరం మాత్రం పండగకి అన్నిటికీ ఇలా కుటుంబం మొత్తం ఒకసారి ఫోటో అయితే తీసుకున్నావా అదివే. నేను పట్టే వేసిన అయితే ఒక లైక్ ఇవ్వండి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి. అద్వితలు చూసి ఎంత బాగా వచ్చిందో. నేను పెట్టి నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి. ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంతటి మళ్ళీ నెక్స్ట్ లాగ్ దగ్గర కలుద్దాం. బాయ్ బాయ్.